ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇక నుంచి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయా? అన్ని రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రజలు ఏకకాలంగా ఎన్నుకోనున్నారా? సంక్షేమ పథకాల అమలు, పాలసీల రూపకల్పనలో సమయం వృధా అరికట్టడానికి మరో ముందడుగు పడనుందా? లాంటి మరెన్నో ప్రశ్నలు, సందేహాలకు ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సమాధానమిచ్చేలా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నా, పార్లమెంటులో తగినంత బలం లేకున్నా, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా ఈ జమిలీ ఎన్నికల ఆమోదం నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల వల్ల బీజేపీకి లాభమా, నష్టమా? ఏ లాభం, బి నష్టం, సి ఏమో తెలీదు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి కీలక ముందడుగు పడింది. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుకుంటున్న జమిలీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి నరేంద్ర మోదీ సర్కార్కు గతంలోనే ఒక నివేదికను పంపించింది. తాజాగా ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుత ఎన్డీఏ సర్కారు హయాంలోనే జమిలీ ఎన్నికలు అమలు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే తేల్చి చెప్పారు. గత నెలలో ఎర్రకోట వేదికపై చేసిన స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. సంవత్సరం పొడవునా దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి కారణంగా దేశ పురోగతిపై ప్రభావం పడుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు జమిలీ ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ముందుగా లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్న కమిటీ అవి పూర్తయిన 100 రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని సిఫార్సు చేసింది. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత మరో 5 ఏళ్లకు ఎన్నికలను మళ్లీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో దేశంలో జమిలీ ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది. అనుకూల ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలీ ఎన్నికల సాధ్యంపై మోదీ ప్రభుత్వం ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలీ కోసం అదనపు ఎంపీల మద్దతు కూటగట్టాల్సి ఉంటుంది. జమిలీ అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంగా ఎన్నికలు జరిపించాలి. ఇదేమీ భారతదేశానికి కొత్తేమీ కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయి.